వచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి కాటేపల్లి రమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. మనం ఉన్నది భద్రాచలం రాముడి దగ్గర. జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ముఖ్యంగా పార్టీకి పునాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి వేదికలలో వచ్చిన వివిధ పెద్దలు, సభాధ్యక్షులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాను చూస్తే, మీ ఉత్సాహాన్ని చూస్తే, మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్న మహోన్కి భద్రాద్రిలో బరిగీసి చెప్పచ్చు, ఇది పార్లమెంటు మహబూబాబాద్ బీజేపీ ఖాతాలో పడుతుందని చెప్పి. అన్న, ఇవాళ ఈ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణకి గుమ్మం లాంటిది. ఇక్కడ తెలంగాణలోనే ఉన్నట్టు ఉంటది, కానీ ఆంధ్ర లెక్కన పక్కా గిరిగీసి లెక్క ప్రకారంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, మహబూబాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి, ఇవాళ ఖమ్మంకు అది కూడా ఖమ్మం పార్లమెంట్ కానీ అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది 100కు 100%. అది మీరు అనుకుంటే. ఈరోజు ఉదయం కొత్తగూడెం నుంచి నేను భద్రాచలం వస్తుంటే ఎవరు అన్నారు, అన్న ఇక్కడ మహబూబాబాద్లో కానీ ఖమ్మంలో కానీ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి. వాళ్ళకు ఒకటే మాట చెప్పినా, అన్న పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు. 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉంది, కార్యకర్తలు బలంగానే ఉన్నారు, ప్రజలు కూడా బలంగానే ఉన్నారు. ప్రజలున్న దగ్గర బీజేపీ ఉంది, అభివృద్ధి ఉన్న దగ్గర బీజేపీ ఉంది, సంక్షేమం ఉన్న దగ్గర బీజేపీ ఉంది, మోడీ గారి నామస్మరణ జరిగిన దగ్గరల్లా బీజేపీ ఉంది. బీజేపీ లేని మారుమూల పల్లె కూడా లేదు, ప్రతి దగ్గర బీజేపీ ఉందనే చెప్పిన. అన్న, ఇవాళటి వరకు కూడా ఇక్కడున్న అందరూ కూడా ఆలోచించాల్సింది, ఈ భద్రాద్రి రాముడు సీతమ్మ వారిని తీసుకురావడానికి అయోధ్యకు పోయే టైంలో రాములోరు ఇక్కడికి వచ్చి భద్రాద్రి ద్వారా వెళ్ళినట్టు చరిత్ర చెప్తున్నది, పురాణం చెప్తున్నది. ఇవాళ దక్షిణాదిలో ఉన్న 5 మోర్లు, ఇవాళ ఉన్న సీసీ రోడ్లు, అదే ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, కోతుల వనం, ఆఖరికి మనకిచ్చే బియ్యం, మనం తిన్నది, అలాగే మన ఇంటి ముందటున్న స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన పైకాన, మనం చనిపోతే కాలబెట్టే వైకుంఠ ధామంతో సహా నరేంద్ర మోడీ గారు చేశారు. అమ్మ, ఇవాళ ఉజ్వల యోజన కింద 18 ఏళ్ళ అమ్మాయికి ఏమి ఇస్తున్నారో మీకు తెలుసు. ఇవాళ ఉజ్వల జ్యోతి కింద గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. ఇవాళ ఆయన చేయని కార్యక్రమం లేదు. ఎవరైతే మారుమూల గ్రామంలో ఉన్నారో అకౌంట్లో డబ్బులు లేకుండా, ₹1 లేకుండా 0 ఖాతా మీద అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. అన్న, ఇది గమనించాలి అందరూ కూడా. దక్షిణాదిలో ఉన్న భద్రాద్రి అయినా ఇవాళ ఈ 2కు అనుసంధానమే కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ భద్రాద్రిని సర్క్యూట్ డివిజన్ గా చేద్దామని ఆలోచిస్తున్నది. ఇది నిజమన్న. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఏదైతే అంటారో ఆ మాట మీద నిలబడతారు. 370 ఆర్టికల్ తీసేస్తామన్నారు, తీసేశారు. భవ్యమైన దివ్యమైన రామ మందిరం కడతామన్నారు, ఇవాళ రామ మందిరం కట్టారు. అలాగే భద్రాద్రిని కూడా మరో అయోధ్యగా చేస్తారని నేను మాటిస్తున్నా. ఈ వేదిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మాటిస్తున్నామన్నా. మా కలిసి కలిస్తే వాళ్ళిద్దరు, ఒకరు కొడంగల్, ఒకరు గజ్జలు పడుకున్నారు, కామారెడ్డిని ఓడిపోయి. అది గొప్పతనం ఎవరిదన్నా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే సాధ్యం కాదంటూ ఏమీ లేదన్నా. ఇకపోతే రాముడు బీజేపీ అని మాట్లాడుకుంటూ వస్తే ఒక మాట మర్చిపోయినా నేను. ఏంటంటే గత ప్రభుత్వము
దిగిపోయిన తర్వాత 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను ఇప్పటి వరకు చేసింది లేదు, అయ్యింది లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ 6 గ్యారెంటీలు ఇష్టము లేకుంటే మాతో కాదు అని చెప్తున్నారు. గృహలక్ష్మి లేదు, గృహజ్యోతి లేదు, మహాలక్ష్మి లేదు, ఏమి లేదు తల్లి. ఖాళీ తిరగడానికి బస్సులను మాత్రం ఫ్రీగా ఇచ్చాడు తప్ప 18 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళ అమ్మాయి దాకా 2500 రూపాయలు ఇస్తున్నారు. స్కీమ్ అటే పోయింది. ఇవాళ అది వచ్చేది లేదు, కేంద్రంలో సచ్చేది లేదు, అది ప్రభుత్వం ఇచ్చేది లేదు. దీన్ని బట్టి అర్థమై ఉంటుంది కాంగ్రెస్ బూటకాలని అబద్ధాలు చెప్తుందని. ఇకపోతే కనీసము ప్రజలకు రక్షణగా ఉండేటువంటి పోలీసు ఉద్యోగులకు ఇవాళ రాజకీయ నాయకులకు సేఫ్టీ కావాలన్నా ఇవాళ పోలీసు ఉద్యోగులే అడ్డం వచ్చి నిలబడతారు. ప్రజలు ఉద్యమం చేసినా, ప్రజలకు కష్టం వచ్చినా వారే అడ్డం వచ్చి నిలబడతారు. ఎక్కడన్నా తప్పు జరిగిందని అధికారుల దగ్గరికి పోయినా పోలీస్ అధికారులు వచ్చి వెన్నంటి నిలబడతారు. ఇవాళ గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నామన్నా, నడి రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతున్నామన్నా, మనం 24 గంటలు కాలే ఎగరేసి తిరుగుతున్నామన్నా దానికి కారణం పోలీసు ఉద్యోగులే తప్ప ఏమి లేదు. దరిద్రమైందంటే వారికి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ కూడా గత ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన దాఖలా లేదు. 22 నెలలుగా టీఎల్ ఇవ్వాల్సిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసు అధికారులకు ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికీ 3 డిఎల్ ఇవ్వాల, అవి దిక్కులేదు.